మిత్రులారా, మన హిందూ దేవాలయాల్లో గవర్నమెంట్కి వచ్చేటటువంటి ఆదాయం కొన్ని కోట్లకు పైగానే. అసలు తిరుమలలో ఎంత డబ్బు వస్తూ ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు వార్తల్లో చూస్తూనే ఉంటారు. సరే, అయినా కూడా అప్పుడప్పుడు ఆలయాల్లోకి ఇంటి దొంగలో లేకపోతే బయట దొంగలో వచ్చి అప్పనంగా అక్కడ ఉన్నటువంటి బంగారం డబ్బు దోచుకొని పోతూ ఉంటారు. ఇక్కడ మనం ఇంకొక విషయం గురించి మాట్లాడుకోవాలా. ప్రభుత్వం మన హిందూ దేవాలయాల దగ్గర నుంచి తప్ప మసీదుల నుంచి కానీ లేకపోతే చర్చిల నుంచి కానీ డబ్బులు తీసుకుంటుందా? తీసుకోదు. అయినా కూడా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటా కూడా దాన్ని రకరకాల పథకాలకు దానికంటే పెడతానే ఉంటారు. అయినా కూడా హిందువుల మీద పెత్తనం దొబ్బుతారు. హిందువులు అంటే చులకన. సరే, ఎప్పటికప్పుడు ఇలాంటి దారుణాలన్నీ కూడా రిపీట్ అవుతానే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో శబరిమల ఆలయంలోని ద్వారపాలక విగ్రహాలకు సంబంధించినటువంటి దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. దీని గురించి గతంలో కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. 2019లో ఒక బిజినెస్ మ్యాన్కి హైకోర్టు పర్మిషన్ కూడా లేకుండా ఆ మూర్తులను అప్పచెప్పారనమాట. తాపడాలకు మెరుగులు దిద్దేటటువంటి పనిని ఉన్నికృష్ణన్ అనేటువంటి వ్యక్తికి అప్పగిస్తే మళ్ళీ ఆయన తేరా ఏంటంటే ఆయన మెరుగులు దిద్ది వాటిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాడు. అప్పటికి వాటి బరువు తగ్గిపోయిందనమాట. అర్థమవుతుందా? 43 కిలోలు ఉండాల్సినటువంటి బంగారం 38 కిలోలే ఉండదంట. అంటే మిగతా బంగారం ఏమైనట్టు? ఇప్పుడు అయ్యప్ప ఆలయంలోని బంగారు తాపడాల బరువు తగ్గిన వ్యవహారంలో మరికొన్ని కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటి నుంచి 476 గ్రాముల బంగారం వేరు చేసి కర్ణాటకలో గోవర్ధన్ అనేటటువంటి వ్యాపారికి అమ్మినట్లు ఈ ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ అయితే అంగీకరించాడు. సరే, 476 గ్రాములు ఒకడికి అమ్మిన బాగానే ఉండదు, మిగతాది ఎవడికి అమ్మినట్టు. అయినా అమ్మడానికి నువ్వెవడివి రా అసలు? నువ్వెవడివి అంటాలే? నీ బోడి పెత్తనం ఏంది? కాదు, దేవుడి సొమ్ము దేవాలయాల సొమ్ము తిన్నోడు ఎవడైనా బాగుపడతారా? కాదు, వాళ్ళ వంశం అనేది ఉంటుందా? కొంచెం అన్నా బుద్ధి ఉండక్కర్లా. ఏం బతుకులరా మీ బతుకులు? ఈ బతుకులు చేయడా. అయితే సిట్ అధికారుల దర్యాప్తుల్లో దీన్ని ఆ గోవర్ధన్ అనేటువంటి వ్యాపారి సైతం ఒప్పేసుకున్నాడు. అవును, అతను అమ్మినాడు, నేను కొన్నానని. ఏం చేయాలి చెప్పండి ఇలాంటి వాళ్ళందరినీ కూడా? ఒరే స్వామి, ఒక పక్క ప్రభుత్వాలు హిందువుల మీద అజమాయిషీ చెలాయిస్తున్నాయి, ఇంకో పక్క హుండీల ఆదాయం అంతా కూడా దేనికో ఉపయోగపెడతారు, దేనికో పెడతారు. కనీసం హిందువులు కానీ ధర్మ ప్రచారానికి కానీ సరిగ్గా వాడటంలే. ఇప్పుడేమో ఈ విధంగా ఈ దేవుడికి సంబంధించినటువంటి బంగారం డబ్బు అంతా కూడా దొబ్బేసుకొని పోతా ఉంటే ఇంకేం మాట్లాడాలా, ఏం చేయాలా? మొత్తానికైతే హిందువులు, హిందూ సమాజం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాము. మనందరి ఆలోచనలో మార్పు రాకపోతే భవిష్యత్తు అయితే ప్రశ్నార్థకమే. అది విషయం.